పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పేరు మార్చి ఏపీ సర్కారు తెరపైకి తెచ్చిన కొత్త ప్రతిపాదనలను ఆమోదించవద్దని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ చర్యలు గోదావరి జలాల వివాద ట్రైబ్యునల్ 1980 అవార్డుకు వ్యతిరేకమని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు సహా వివిధ ప్రాజెక్టులకు నిధులివ్వాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిశారు. రాష్ట్రం తరపున జలశక్తి శాఖలో పెండింగ్లో వివిధ అంశాల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తక్షణం 45 టీఎంసీలు కేటాయించాలని, సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు అన్ని అనుమతులివ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఉత్తమ్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 811 టీఎంసీల కృష్ణా జలాల పంపిణీ ప్రక్రియలో వేగం పెంచాలని కోరినట్లు వివరించారు. ప్రాణహిత చేవెళ్ల, నారాయణపేట, కొడంగల్ సహా వివిధ ప్రాజెక్టులకు నిధులివ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఆ స్కీమ్ 2016 ఏప్రిల్లో మొదలవుతుందని చెప్పి దాని కింద ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం నిధులు అడిగిన ప్రాజెక్టులు ఏవంటే మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కలిపి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, మోదికుంట వాగు ప్రాజెక్టు, అదేవిధంగా చెన్నాక కొరాట డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, ఈ ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాల్సిందిగా నేను ఫార్మల్గా రిక్వెస్ట్ చేశాను. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ కోసం ఇచ్చిన జీవోను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చినట్లు ఉత్తమ్ తెలిపారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పేరు మార్చి ఏపీ సర్కార్ తెరపైకి తెచ్చిన కొత్త ప్రతిపాదనలను వ్యతిరేకించినట్లు ఉత్తమ్ వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్న ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవద్దని ఖరాఖండీగా చెప్పినట్లు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఉన్నా కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులపై అన్ని వేదికలపై పోరాటం కొనసాగిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు కొంత టెర్మినల్ ఫేజ్ మార్చి, ప్రాజెక్టు పేరు మార్చి తిరిగి ఆంధ్రప్రదేశ్ దానికి గోదావరి ఫ్లడ్ వాటర్స్ పేరుపై మళ్ళోసారి కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న సందర్భంగా మేము దీనికి కూడా వ్యతిరేకమని చెప్పి స్పష్టంగా ఈరోజు లిఖితపూర్వకంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులకి నేను ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మహారాష్ట్ర అండ్ కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయి, ఆ రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టొద్దు, అనుమతులు ఇవ్వొద్దు, మరి సిడబ్ల్యూసి ఇది పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి చాలా స్పష్టం. కేఆర్ఎంబీ టెలిమెట్రీ స్టేషన్ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఉత్తమ్ తెలిపారు.